హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నో విత్ సైలెన్స్. సో ఈరోజు నుంచి మనము అజ్యూర్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి ఈ ఛానల్లో. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనము వై అజ్యూర్ అనేది చూస్తాము, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తాము, దాని తర్వాత కెరీర్ రోడ్ మ్యాప్, ఎప్పుడు ఏది నేర్చుకోవాలి, క్లౌడ్ తర్వాత ఏం నేర్చుకోవాలి అనేది మొత్తం చూస్తాము. దాని తర్వాత వచ్చేసి ప్రీరిక్విసైట్స్ ఆఫ్ దిస్ కోర్స్, అంటే ఈ కోర్స్ నేర్చుకోవాలంటే మీకు ముందుగా ఏమైనా వచ్చిండాలా అనేది చూస్తాము. దాని తర్వాత వచ్చేసి అజూర్ అకౌంట్ అజూర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకుంటాము అనేది చూస్తాము. దాని తర్వాత పబ్లిక్ క్లౌడ్కి ప్రైవేట్ క్లౌడ్కి డిఫరెన్సెస్ చూస్తాం అనమాట, ఏ క్లౌడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. దాని తర్వాత మనం ఏ సర్టిఫికేషన్స్ చేయగలము, ఇఫ్ ఇన్ కేస్ ఈ కోర్స్ మనము ఈ ఛానల్లో ఫాలో అయితే ఏ సర్టిఫికేషన్స్ చేయొచ్చో చెప్తాను. సో ఫస్ట్ మనము వై అజూర్ అంటే మార్కెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు. అజూర్కి మంచి ఫ్యూచర్ ఉందన్నమాట, అందుకే నేర్చుకుంటున్నాము. ఎవరైనా ఇప్పుడు పోర్టల్స్కి వెళ్ళి నౌకరీకి వాటికి వెళ్ళి చూస్తే అజూర్కి మంచి గ్రోత్ ఉంది, ఎక్కువ అడుగుతున్నారు. అజూర్ ప్లస్ అజూర్ డెవాప్స్ అలా అడుగుతున్నారు కాబట్టి అజూర్ మంచి గ్రోత్ ఉంది కాబట్టి సో అజూర్ నేర్చుకుంటాము. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అజూర్లో ఏంటంటే, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటే కెరీర్ రోడ్ మ్యాప్ అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, మార్కెట్ అనేది మనకి ఓన్లీ అజూర్ క్లౌడ్ ఒక్కటే యాక్సెప్ట్ చేయదు యాక్చువల్గా మార్కెట్ ఎప్పుడు. సో మీరు నౌకరీకి వెళ్ళిన, లింక్డ్ఇన్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా అజూర్ ఒకటే, ఏడబ్ల్యూఎస్ ఒకటే, జీసీపీ వస్తే ఎవరు జాబ్ ఇవ్వరు అనమాట. సో మీరు క్లౌడ్తో పాటు డెవాప్స్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే కెరీర్ రోడ్ మ్యాప్ ఏంటంటే, అసలు ఫస్ట్ అజూర్ నేర్చుకుంటాం ఇక్కడ, దాని తర్వాత డెవాప్స్ నేర్చుకుంటాము ఈ ఛానల్లో, అండ్ దాని తర్వాత కుబర్నెటీస్ నేర్చుకుంటాం అన్నమాట. సో ఇవి దాని తర్వాత ఓపిక ఉంటే మీకు జీసీపీ నేర్చుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవచ్చు, ఆర్ జీసీపీ నేర్చుకోవచ్చు, అండ్ పైథాన్ నేర్చుకోవాలన్నమాట. సో ఇదన్నమాట ఫస్ట్ రోడ్ మ్యాప్. సో ఈ ఛానల్లో ఫస్ట్ అజూర్తో స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత డెవాప్స్కి వెళ్తాము, దాని తర్వాత కుబర్నెటీస్కి వెళ్తాము అనమాట. ఇది మెయిన్ థింగ్ అనమాట. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అంటే ఓన్లీ మీకు అజూర్ క్లౌడే నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ఏడబ్ల్యూఎస్ క్లౌడే నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనేది తప్పు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ 0 to 3 years ఉంటే మీరు ఓన్లీ క్లౌడ్ నేర్చుకుంటే, అజూర్ నేర్చుకున్నా పర్లేదు, వాటికే జాబ్స్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ ఎక్స్పీరియన్స్ అనేది 3 నుంచి 5+ అలా ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా ఏ జాబ్కి వెళ్ళినా ఇవి మాత్రం ఫస్ట్ క్లౌడ్, అజూరా, ఏడబ్ల్యూఎస్ సంబంధం లేదు, బట్ ఫస్ట్ అయితే క్లౌడ్ అనమాట, అజూర్ అయినా ఏడబ్ల్యూఎస్ అయినా. సో ఇది తీసి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ అజూర్ అయినా ఏడబ్ల్యూఎస్ అయినా నేర్చుకోండి, దాని తర్వాత డెవాప్స్, దాని తర్వాత కుబర్నెటీస్ మెయిన్ థింగ్స్ అనమాట. సో ఇది మీకు ఇది మొత్తం 3 నుంచి 5+ years ఉన్న వాళ్ళందరికీ ఇదన్నమాట రోడ్ మ్యాప్. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏదో క్లౌడ్ నేర్చుకొని బేసిక్ ఆఫ్ డెవాప్స్ నేర్చుకుంటే సరిపోద్ది. సో అదనమాట కెరీర్ రోడ్ మ్యాప్ అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అవి. సో ఇప్పుడు ప్రీరిక్విసైట్స్, ఈ అజూర్ కోర్స్ అనేది ఫాలో అవ్వాలంటే మీకు ఏమైనా ముందే తెలిసుండాలి ఏంటంటే బేసిక్ లినక్స్ కమాండ్స్ అండ్ బేసిక్ లినక్స్ కమాండ్స్, అండ్ మీకు ఇంకా బేసిక్ గిట్ వస్తే కొంచెం బెటర్ అనమాట. రాకపోయినా నేను బేసిక్ చెప్తాను. సో ఇది ప్రీరిక్విజిట్స్ అనమాట. సో అజూర్ అకౌంట్ క్రియేషన్కి వస్తే మీరు, సో యాక్చువల్గా నాకు అకౌంట్ అనేది క్రియేట్ అయింది. సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినా వస్తుంది అన్నమాట.
అంటే మీకు నెంబర్ ఆఫ్ దొరుకుతాయి అన్నమాట. మీకు తెలుగులో కావాలంటే తెలుగు చూస్తే మీకు ఏదైనా చూసి క్రియేట్ చేసుకోండి. బట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వస్తే ఇది అప్డేటెడ్ పోర్టల్ అన్నమాట. మీకు పోర్టల్ ఇలా ఓపెన్ అవుద్ది. సో మీకు ఓపెనింగ్ వాడు అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే 16,700 ఆర్ సంథింగ్ మీకు రూపీస్ ఇస్తారనమాట యూజ్ చేసుకోవడానికి. బట్ లిమిటెడ్ సర్వీసెస్కి అది అప్లికబుల్ అవుద్ది. సో అది అండ్ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు ఇక్కడ క్లిక్ ఇచ్చి మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అనేసి ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక టెనెంట్ ఐడి అనేసి ఒకటి క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ టెనెంట్ ఐడి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీకు ఇలా టెనెంట్ ఐడి క్రియేట్ అవ్వలేదు అంటే మీకు అకౌంట్ లేనట్టు. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునే తర్వాత ఇది ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. మీరు ఎలా వెరిఫై చేసుకోవాలంటే ఇలా ఇక్కడ వచ్చి క్లిక్ ఇచ్చి ఇక్కడ వచ్చి మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అనేది క్లిక్ ఇస్తే ఇక్కడ మీకు టెనెంట్ ఐడి అనేది వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసిన ఒక 5 minutesకి ఎలా వస్తుంది. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. సో ఇది అజూర్ అకౌంట్ క్రియేషన్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి పబ్లిక్ క్లౌడ్ వర్సెస్ ప్రైవేట్ క్లౌడ్ ఏంటి. సో పబ్లిక్ క్లౌడ్ అంటే లైక్ AWS, Azure ఆర్ GCP ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్స్ అనమాట. ఎందుకు ఇవి పబ్లిక్ క్లౌడ్స్ అంటే ఇవి ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్స్. లైక్ మీరైనా క్రియేట్ చేసుకోవచ్చు, నేనైనా క్రియేట్ చేసుకోవచ్చు, కంపెనీస్ ఏవైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ సర్వీసెస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది పబ్లిక్కి సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ పబ్లిక్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇవి పబ్లిక్ క్లౌడ్ అనమాట. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే ప్రైవేట్ క్లౌడ్ అంటే పర్టికులర్ టు వాళ్ళ కంపెనీకే ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అని తీసుకుంటే నాకు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి ఓన్ క్లౌడ్ ఉందో లేదో తెలియదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక వాళ్ళ ఓన్ క్లౌడ్ వాడుకుంటుంటే ఈ అప్లికేషన్ అనేది వాళ్ళ ఓన్ క్లౌడ్లోనే డిప్లాయ్ చేసి ఉంటారు. ఆ క్లౌడ్కి ఎవరు యాక్సెస్ ఇవ్వరు అనమాట. లైక్ ఇలాంటి పోర్టల్ ఇప్పుడు అజూర్ మనకి ఇలాంటి పోర్టల్ ఇచ్చేసింది, ఇది మైక్రోసాఫ్ట్ అజూర్ది. సో ఇలాంటి పోర్టల్ మైక్రోసాఫ్ట్ మనకి ఇచ్చేసింది. సో మనం ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు, ఏ సర్వీసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఐసిఐసిఐ వాళ్ళకి ఓన్ క్లౌడ్ అనేది ఉంటే మనకి ఎలా లాగిన్ అవ్వాలో తెలియదు, వాళ్ళు ఎలా చేసుకోవాలో తెలియదు, ఏ పోర్టల్కి వెళ్ళాలో తెలియదు. సో వాళ్ళు అవన్నీ సీక్రెట్గా మెయింటైన్ చేస్తారనమాట. సో అలా ప్రైవేట్ క్లౌడ్ అనేది పర్టికులర్ టు వాళ్ళ కంపెనీకే ఉంటుంది అనమాట. సో అది అండ్ సర్టిఫికేషన్స్ మీరు ఏవేవి చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఛానల్లో ఈ అజూర్ ప్లేలిస్ట్ అనేది ఫాలో అయితే సర్టిఫికేషన్స్ మీరు ఏవేవి క్రియేట్ చేసుకోవచ్చు అంటే మీరు AZ 900 చేసుకోవచ్చు అండ్ AZ 104 ఈ 2 సర్టిఫికేషన్స్ చేసుకోవచ్చు అనమాట మీరు ఈ కోర్స్ అనేది ఫాలో అయితే. సో ఇది ఇవాల్టి క్లాస్. సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనము ఏం చూస్తామంటే అజూర్ రీజియన్స్ చూస్తాం అండ్ జోన్స్ చూస్తాం. అజూర్ జోన్స్ అండ్ డేటా సెంటర్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ IP అడ్రసింగ్ చూస్తాము అండ్ అజూర్ హైరార్కీ చూస్తాం అన్నమాట. సో ఇవి నెక్స్ట్ క్లాస్లో చూస్తాం అన్నమాట మనము క్లాస్ 2. సో ఇవాళ వీడియోకు ఇంతేనండి. సో థ్యాంక్ యూ.
మీకు ఈ ఛానల్ని ఫాలో అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్లేలిస్ట్ ఇస్తాను కమెంట్స్ డిస్క్రిప్షన్లో, సో మీరు అది ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.